A very happy evening, all of you. How are you, my dear friends? May I know how many unmarried are here? Can you please clap? Okay, very few. Great to have married people's clap. Thank you. Okay. See, కొంచెం నా ఇంట్రడ్యూసింగ్ ఇంకా కొంచెం నేను అసలైన విషయం చెప్పాల్సింది. మరి తిరుమలరావు గారు అండ్ అదర్ నాయర్ సార్ అండ్ వాళ్ళందరూ కూడా మట్టిలో మాణిక్యం, జ్ఞాననేత్రం, బ్లా 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 అంటే నేను వాళ్ళ మాటలు తక్కువ చేయటం లేదండి. బేసిక్గా ఇవన్నీ కూడా చెప్పను. ఐ కెన్ గివ్ వన్ సింగిల్ స్టేట్మెంట్ ఆన్ హోల్. I can declare myself as a true human being. I can declare myself as a true human being first. నేను నిజమైన మనిషిని ఫస్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తర్వాత చాలామంది ఏంటి సరే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసు ఏదో తెచ్చారు, కూర్చోబెట్టారు, ఏదో ఇలాంటి చాలా వింటూ ఉన్నా వెళ్ళిపోతాం. సర్టైన్లీ మై డియర్ ఫ్రెండ్స్, పే యువర్ హార్ట్ హియర్. మీ జీవితంలో జెండు బామ్ అమృతాంజం మీ తలకు రాసే అవకాశం లేకుండా ఉంటుంది. జీవితాంతం మీ పెయిన్ కిల్లర్ వాడేటువంటి అవసరం లేకుండా ఉంటుంది. బట్ నేను ముందు చెప్పాను, ఇఫ్ యు పే యువర్ హార్ట్ హియర్, మీ ఆలోచన, మీ యొక్క ఆ యోచన, మీ దృష్టి, మీ లోపల ఉన్న సృష్టి యావత్తు ఈ మాటల మీద ఉంటే డెఫినెట్లీ దిస్ క్లాస్ విల్ నాట్ బి ఏ Jendu bomb class, right? And little about myself. My name is DSV Bharadwaj. I'm a 100% visually impaired blind person, and I'm the gazetted headmaster working in Arasavilli Municipal Corporation High School. Me andaru kuda very nice. And last time also we had a session at the other plant, and it is so rocking. చాలా బాగా జరిగింది. మనం మన యొక్క ఉద్యోగాన్ని ఈ సెషన్లో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే ఒకటంటే, కెన్ యూ ప్లీజ్ ఆఫ్ యువర్ లాజికల్ బ్రెయిన్స్. దిస్ ఈజ్ ఎ సెషన్. ఇది ఎటువంటి మాటలంటే తప్పనిసరిగా మన జీవితంలో చితి నిప్పు మంట వెరికే వరకు మన ఆనందంగా చిరునవ్వు పెదాల మీద చెరగకుండా ఉండేటువంటి సెషన్ కాబట్టి మీ అందరూ మాట్లాడాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డార్లింగ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్, అబ్సల్యూట్లీ వీఆర్ ఆల్ క్వాలిఫైడ్. ఐ మీన్ ఎస్ ఆర్ నో? నేను ఈరోజు ఒక అరపూట నా 15 సెలవుల్లో సంవత్సరం మొత్తం మీద 2020కి అరపూట ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది వింటారు, ఎంతమంది విన్నది వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు, ఇవేవి ఆలోచించకుండా ఇక్కడ నేను భగవంతుడు నా ద్వారా మాట్లాడించిన మాటలు, ఐ అండర్లైన్ దిస్ ప్లీజ్, భగవంతుడు నా ద్వారా ఇక్కడ మాట్లాడించిన మాటలు ఎందరి జీవితాల్లో ఈ క్షణం నుంచి నెక్స్ట్ వాళ్ళ యొక్క లాస్ట్ బ్రెత్ వరకు బతికేటువంటి అంశంలో వాళ్ళు అంత హ్యాపీయెస్ట్గా అన్ని మూమెంట్స్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. మీ లైఫ్లో ఆ అద్భుతమైన క్షణాలని ఆవిష్కరించడానికి ఆ మాత్రం నేను చేసే త్యాగం చాలా చిన్నది అనే దృక్పథంతో ప్రేమతో మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను టుడే. ఐ వాజ్ పెయిడ్ నథింగ్ అండి. ఇందాక నేను తిరుమలరావుతో మాట్లాడి చెప్పాను, ఇట్స్ అబౌట్ లవ్. సార్ ఏంటి సార్ అరవిందోలో ఉండే మేనేజర్సో లేకపోతే అదర్ క్యాడరో వాళ్ళ మీద మీకు లవ్, వీఆర్ ఫెలో బీయింగ్స్. మీ అందరూ అడగచ్చు, ఏంటి సార్ బ్రదర్ని పిలవమంటున్నారు ఏంటని? ఓ రక్తం పంచుకొని పుట్టలేదే మనందరం కానీ, అరే ఒక భూమిని పంచుకొని బతుకుతున్నాం కదా, ఒక సమకాలికలం కదా. ఇట్ ఈస్ ట్రూత్, వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ యాక్సెప్ట్, ఒక్కసారి అందరూ, చాలామంది ఒకరిద్దరు కొట్టలేదు కానీ మన రెస్పాన్స్ ఎందుకు అసలు చప్పట్లు కొట్టాలి తెలుసండి? మన గుండెల్లో ఉండే చప్పుడు వావ్ అని అనిపించినప్పుడు ఆ గుండె చప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తికి దాకా వినిపించదు కాబట్టి మీ గుండె చప్పుడుని చప్పట్ల రూపంలో తెలియజేయండి నిజమైన చప్పట్లు. ఏ సీరియస్ క్వశ్చన్, ఫ్రాంక్గా ఆనెస్టీగా ఆన్సర్ చేయాలి. ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. ఆర్ వీ ఎంజాయింగ్ అవర్ లైఫ్స్? మనం మన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఎస్, నో అట్లా మీరు స్కిప్ అవ్వకండి. మీకు ఏదైనా చెప్పండి, అరే నా కొలీగ్స్ నా గురించి తెలిసిపోతుందిరా,
సార్ ప్రపంచంలో అందరి గురించి తెలుసు సార్. మనల్ని మించిన డ్రామా ఆర్టిస్టులు ఈ ప్రపంచంలో లేరు. మనల్ని మించిన డ్రామా ఆర్టిస్టులు ఈ ప్రపంచంలో లేరు. వీఆర్ ద క్వాలిఫైడ్ డ్రామా ఆర్టిస్ట్స్ ఆఫ్ ద వరల్డ్. దట్స్ వై ద గవర్నమెంట్ హెస్ స్టాంప్డ్ అట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మనది ఎంత క్వాలిఫికేషన్ పెడుతుంటే అంత మంచి ఆర్టిస్టులు మనం. నేను బీకామ్, బిఏ, బిఎడ్, ఎంఏ 4 చేశాను. ఇంకా మా ఆవిడ నిన్నే చాలతో నీకు ప్రమోషన్ కావాలంటే ఎంఈడి చెయ్యి, ఇంకా మరి డ్రామాలు చేయలేని చెప్పాను నేను. సో రియల్లీ టెల్ మీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, ఆర్ వి మన జీవితాన్ని మనం నిజంగా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? సార్ యువర్ ఆల్ ఆర్ స్టూడెంట్స్, ఏమనుకోకండి సార్. వన్స్ ఐఎమ్ టీచర్ బై ప్రొఫెషన్. ఒకసారి మాకంటూ మైక్ కానీ డయాస్ కానీ దొరికిందంటే ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, పిఎం నరేంద్ర మోడీ అయినా జగన్ అయినా, హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఫర్ అస్. సో డోంట్ టేక్ అదర్వైజ్ అండ్ టెల్ ఎస్ ఆర్ నో. మీది మీరు డిక్లేర్ చేయండి, దట్స్ ఆల్. మనము జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా? ఎస్ ఆర్ నో. అరే నాకు తెలిసి మీ అందరు చెప్పిన ఆన్సరు ఎన్ఓ నో దగ్గర నుంచి ఈ టాక్ అనేటువంటిది KNOW నో దగ్గర వెళ్ళడమే ఈ టాక్ యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. సో ఐ డూ రిక్వెస్ట్ యు ఆల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ వాల్యుబుల్ అండ్ మోర్ అండ్ ద మోస్ట్ వాల్యుబుల్. ఇది ఇంటరాక్షన్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ టాక్. Who am I to give a talk? ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు చెప్తే వినము, ఇంట్లో ఉండే భార్య చెప్తే వినము, మన యొక్క ఫ్రెండ్ చెప్తే వినము, పెద్దలు చెప్తే వినము. చాగంటి కోటేశ్వరరావు వారు, గరికపాటి నరసింహారావు వారు మరి చెప్పక్కర్లే సార్. టీవీ విప్పిన దగ్గర నుంచి, మొబైల్ ఆన్ చేసిన దగ్గర నుంచి మనకి వేసుకుంటూ చెప్తూ ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య అసంఖ్యాకంగా పెరుగుతున్న రోజుల్లో మనము కూడా శ్రోతగా, వినికిడిగా, మన యొక్క వింటూనే మన యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామో. సో దిస్ సెషన్ దేనికోసం ఈ సెషన్ అంటే, దెర్ ఈజ్ పవర్. ఈ పవర్ ఈ మైక్ దాకా వచ్చింది, కానీ నా మాట వినిపించాలంటే ఏం ఆన్ అవ్వాలండి? మైక్ ఆన్ చేయాలి. ఏసీ దాకా వచ్చింది, ఏసీ దాకా పవర్ ఉంది. ఏ స్విచ్ ఆన్ చేయాలండి? ఏసీ స్విచ్ ఆన్ చేయాలి, రిమోట్ ఆన్ చేయాలి. టీవీ దాకా పవర్ ఉంది, ఏం ఆన్ చేయాలండి? రిమోట్ ఆన్ చేయాలి, టీవీ ఆన్ చేయాలి, మొత్తం మీద టీవీకి సంబంధించినటువంటి స్విచ్ ఆన్ చేయాలి. అలాగే ఈ ఇన్ఫినిట్ పవర్, అనంతమైన శక్తి మనిషి యొక్క ఆత్మనండి, అంతర్గత శక్తి అనండి, మనోబలం అనండి, ఆత్మబలం అండి, ఇంటర్నల్గా మన దగ్గర అనంతమైన శక్తి ఆ కరెంట్ ప్రవాహంగా, శక్తి ప్రవాహంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క బుద్ధి అనేటువంటి స్విచ్ ఆన్ చేయకపోవడం వల్ల ఇవాళ దాకా మన మనస్సు తమస్సు అనేటువంటి చీకట్లో మగ్గిపోతూ మనం ఎంజాయ్ చేయలేకపోతున్న ఈ విషయం అందరూ కూడా గ్రహించుకోవాలి. దిస్ సెషన్ ఇస్ టు స్విచ్ ఆన్ దట్ కాన్షియన్స్. ఆ బుద్ధిని ఆన్ చేయాలి. సరే ఏంటి సార్ బుద్ధి లేకుండా నేను పెద్దవాళ్ళేమా? సార్ నేను చెప్తున్నటువంటి చిన్నపిల్లలకు మనం చెప్పే బుద్ధి కాదు, నాట్ దట్ బుద్ధి. యుల్ కమ్ టు నో ఇన్ ద స్టెప్ ఫార్వర్డింగ్ వేలో, మన అడుగు మార్చింగ్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ విల్ కమ్ టు నో వాట్ దిస్ బుద్ధి ఈజ్ ఆల్ అబౌట్. బట్ డెఫినెట్లీ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఛాన్స్. మనం చెప్పాలి కదా, లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఛాన్స్. మనందరికి తెలియదేం కదా, లైఫ్ ఈజ్ ఎ సింగిల్ ఛాన్స్, లైఫ్ ఈజ్ ఎ వన్ టైమ్ ఆపర్చునిటీ, లైఫ్ ఈజ్ ఎ సింగిల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. అటువంటి జీవితం ఎంత అందమైనది! అంత అందమైన జీవితాన్ని కేవలం మనం ఆ అందాన్ని పై అందంగా భావించి నిజంగా మనం అందుకోగలుగుతున్నామా? అంతరంగంలో ఉండేటువంటి అమృతతుల్యమైనటువంటి ఆ తీయదనాన్ని, ఆ లోపల ఉండేటువంటి ఆ అద్భుతమైన విషయాలంటే కూడా తెలియాలంటే మన చీకట్లో, మన మనస్సు అనేటువంటి ఆ డార్క్ స్కైలో 9 స్టార్స్ మట్ షైన్. 9 నక్షత్రాలు మెరవాలి. వీఆర్ గోయింగ్ టు గివ్ యూ దట్ 9 స్టార్స్ విచ్ విల్ చేంజ్ యువర్ ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్. కానీ ఒకటి మాత్రం వెరీ ఇంపార్టెంట్, మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ మనం ఎన్ని విన్నా మనలో ఆ చలనము, మనలో కొంచెం ఆ సంచలనము, ఆ
సంచలనము మనలో కలగనప్పుడు ఎప్పటికీ మన జీవితం సంచలనం కాదు 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 కాదు. ఎంతమందికి మన ఫాదర్ నేమ్స్ తెలుసండి? వెరీ గుడ్. మదర్ నేమ్? తాతగారి పేరు, అమ్మమ్మ గారి పేరు అని నేను అంటుంది ఏంటంటే చిన్నప్పుడే చనిపోయారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను అంటుంది మన జనరేషన్లో మనం ఉన్నటువంటి 20-30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లే మనం మర్చిపోతే రేపొద్దున్న మన నెక్స్ట్ జనరేషన్స్ మనం చచ్చిపోయిన రోజు మన పేరు మర్చిపోతారు. ఏంటి సార్ మన చచ్చిపోయిన రోజు పేరు మర్చిపోతే నష్టం ఏంటుంది? అరే నష్టం మన పేరు కోసం కాదు, నష్టం మనం ఇక్కడ బతికినటువంటి వాల్యూ కోసం. మనల్ని మర్చిపోయారంటే మన వాల్యూలకు బతకలినట్లెక్కే. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ వాట్ ఎవర్ దట్ వీ స్టే, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మీ రెండు పామ్స్ ఇట్లా థైస్ మీద పెట్టుకొని మిమ్మల్ని మీరు ఒక్కసారి మర్చిపోయి చిన్న పిల్లలు అనుకొని కళ్ళు మూసుకొని మీ అంతరంగ ప్రపంచంలో మీకు సంబంధం లేని ఒక వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తితో కొంచెం సేపు మీరు మాట్లాడండి, ఆ వ్యక్తితో కొంచెం సేపు మీరు గడపండి, ఆ లోపల ఉన్న వ్యక్తితో కొంచెం సేపు మీరు ఆ ప్రేమలో ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఫ్రెండ్తో గడుపుతున్నాం, భార్యతో గడుపుతున్నాం, కొలీగ్స్తో గడుపుతున్నాం, మొబైల్తో గడుపుతున్నాం, టీవీతో గడుపుతున్నాం, అందరితో గడుపుతున్నాం ఎక్సెప్ట్ మనతో మనం తప్ప. దట్స్ వై వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. సో హాయిగా స్ట్రైట్గా కూర్చొని చక్కగా హాయిగా స్ట్రైట్గా కూర్చొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రెండు చేతులు అట్లా హాయిగా పెట్టేసి కళ్ళు మూసుకొని ఎంజాయ్ దట్ బ్లిస్ విత్ ఇన్ యూ. లైఫ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్. జీవితం ఒక అద్భుతమైన స్వప్నం. ఎందుకు భూమి మీదకి వచ్చామన్న ప్రశ్న ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకొని మీ లోపల ఉండే వ్యక్తితో గడుపుతూ ఈ మాటలు వినండి. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామని ఎవరైనా అడిగితే చదువుకోవడానికా, కుటుంబం కోసమా, ఈ ప్రకృతిలో తాత్కాలికంగా కొద్ది సంవత్సరాలు ఉండి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి మజిలీ, వీఆర్ ద ప్యాసింజర్స్, ప్రయాణికులం. అవర్ స్టే ఆన్ దిస్ గ్లోబ్ ఎర్త్ ఇస్ క్వైట్ టెంపరరీ, చాలా తాత్కాలికం. ఇది వైరాగ్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ట్రూత్. ఇంత చిన్న జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని అనుభవించడానికి మనం తల్లి గర్భం నుంచి బయట పుట్టాము. ఒక్కసారి మదర్ని తలుచుకోండి ప్లీజ్. రికలెక్ట్ యువర్ బిలవ్డ్, లవింగ్, మోస్ట్ మార్వెలస్ మదర్. ప్రతి ఒక్కరు మీ అమ్మగారిని తలుచుకోండి. అరే ఇంకో దేవత ఏదీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. దెర్ ఇస్ నో అదర్ గాడ్ ఆర్ లవర్ దాన్ అవర్ బిలవ్డ్ మదర్. జస్ట్ కిస్ హర్. అమ్మా నువ్వు ఈ జీవితంగానే మాకు అందించి ఉండకపోతే మా లైఫ్లో ఇలా ఉండేవాళ్ళం కాదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? గుడిలో, చర్చిల్లో, మసీదుల్లో ఉండే దైవాన్ని చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. బట్ ద ఫండమెంటల్, డైరెక్ట్, ప్రైమ్ గాడ్ ఫార్మ్స్ మదర్ అండ్ ఫాదర్. ఒక్కసారి మన ఇరువురికి మన కృతజ్ఞతలు ఈ దేహానికి ఇచ్చినందుకు ఆత్మపూర్వకంగా మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్, సో వాల్యుబుల్, సో సో సో. ఇంత విలువైన జీవితాన్ని మనం కొంచెంగా గడుపుతున్నామా, ఎక్కువగా గడుపుతున్నామా, ఆనందాన్ని అడపాదడపా పొందుతున్నామా అంటే మనకే తెలియనటువంటి అయోమయ పరిస్థితి. కానీ ఒకసారి ఒక రియలైజేషన్ వస్తే అఖండమైనటువంటి చీకట్లో, నిశిరాత్రిలో కూడా ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ తోవంతా, వెళ్ళబోయే తోవంతా వెలుగుమయమవుతుంది కదా. అలాగే ఆనందాన్ని నిరంతరం కూడా కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ ఇస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ ఎంజాయింగ్
ఆ హ్యాపీ మూమెంట్స్ అనేటువంటివి ప్రతి క్షణం మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మనలో కూడా ఒక దీపం వెలగాలి. వాట్ దట్ ల్యాంప్ ఈజ్? ద ల్యాంప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన, వాడుక భాషలో చేంజ్. 2 సంవత్సరాల క్రితం అలాగే ఉన్నాం, 2010లో అలాగే ఉన్నాం, 2015లో అలాగే ఉన్నాం, 2020లో అలాగే ఉన్నాం, నిన్న అలాగే ఉన్నాం, గత వారం అలాగే ఉన్నాం. వాట్ ఈస్ ద యూజ్ అండ్ యూసేజ్? మనకి చదువు, విద్య, జ్ఞానం, అనుభవం, అనుభూతి, కుటుంబం, బంధాలు, బంధుత్వాలు ఇన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క బాహ్య ప్రపంచంలో కూడా నిరంతరం కూడా సౌందర్యం పెరగాలని, అందం పెరగాలని, డ్రెస్ కోడ్ బాగుండాలని, బాగా కనిపించాలని, బయటకి ఎంత బాగా ఉండాలనుకుంటున్నామో అంతరంగంలో అంత బాగా ఉండగలుగుతున్నామా? మన ఆనందాన్ని నిర్దేశించేటువంటిది ఆ అంతరంగ ప్రపంచమే. ప్రతి మనిషిలో 3 ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు అనుకునే నువ్వు, నెంబర్ 2 ఇతరులు అనుకునే నువ్వు, నెంబర్ 3 అసలైన నీవు. క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి అసలైన నువ్వు ఎవరైతే మన లోపల ఉన్నారో అక్కడ మన ఐడెంటిటీని, మన హ్యాపీనెస్ని, మన బ్లిస్ని మనం ఆవిష్కరించుకోవాలి. కొన్ని చేంజెస్ మన మనస్సు పరంగా, మన ఆలోచనల పరంగా, మన అలవాట్ల పరంగా, మన యాటిట్యూడ్ పరంగా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ థింగ్స్ మనం తెచ్చుకోవడం వల్ల మన లైఫ్ జస్ట్ లైఫ్ అనేటువంటిది ఎ బ్యూటిఫుల్ లైఫ్ కింద తప్పనిసరిగా మారుతుంది, పరివర్తన గావింపబడుతుంది. ట్రూ బ్లిస్, నిజమైన ఆనందాన్ని అనుభవించగలం. అటువంటి ఆనందాన్ని అనుభవించాలంటే కొన్ని మనలో కావాల్సినటువంటి మార్పులు, చేర్పులు, మన మానసిక వైకల్యాలు, మనం చూసేటువంటి దృష్టి లోపాలు, మన మాటల్లో దొర్లేటువంటి కొన్ని తప్పిదాలు, మన బిహేవియర్లో కొన్ని మనకు తెలియకుండానే అసంకల్పితంగా మనం పొజెస్ చేసేటువంటి కొన్ని అంశాలను మనం తప్పక ఈరోజు ఐడెంటిఫై చేయాలి. చేసిన వాటిని కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేసిన వాటిని కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసిన దాన్ని మన బ్లిస్ ఆనందానికి కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన దాన్ని మరలా ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు మన ఊపిరి ఉన్నంత వరకు ఆనందం మన సొంతమవుతుంది. మన లైఫే ఆనందానికి డెఫినేషన్ అవుతుంది. జస్ట్ విత్ దట్ నోట్, జస్ట్ విత్ దట్ నోట్, జస్ట్ విత్ దట్ నోట్, స్లోలీ రబ్ యువర్ హ్యాండ్స్, స్లోలీ రబ్ యువర్ హ్యాండ్స్, పుట్ ఇట్ ఆన్ యువర్ ఐస్. ఒక్కసారి మీ అరచేతిలో మీ అమ్మగారి యొక్క నాన్నగారి ముఖాన్ని తలుచుకొని కిస్ దమ్, ప్లీజ్ కిస్ దమ్ అండ్ క్లాప్ ఫర్ దెమ్. అమ్మా నాన్న ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు ఒక్కసారి అరవిందోలో ఇక్కడ ఈ పైడి నుంచి ఎక్కడ మీరు ఉన్న మీ పాదాలకి తగిలే విధంగా మా యొక్క అద్భుతం హర్షధ్వానాలు, మన కృతజ్ఞతలు మన చప్పట్లో తెలియజేయాలి. లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, సో నైస్. love.